కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామాల చంద్రకళ నామినేషన్ వేసి ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి సీసీ రోడ్ పోయించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీములు పేద ప్రజలకు అందేలా కృషి చేస్తాను, అలాగే స్కూళ్లకి గుళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రకళ గెలవడానికి కారణాలు చాలా ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి వారి కుటుంబం ప్రజాసేవలో ఉన్నది. ఏ పదవులు అనుభవించకుండా ప్రజాసేవలో ఉంది వారి కుటుంబం. వారు కానీ, వాళ్ళ మామగారు కానీ, వాళ్ళ బావగారు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళ కొడుకుతో సహా, వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు ఏఎంసీ డైరెక్టర్, వాళ్ళ బావ వాళ్ళ కొడుకు, వాళ్ళు ప్రజాసేవలో ఉన్నారు. ప్రజాసేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు 6 గ్యారంటీల మీద అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 గ్యారంటీలు అమలు కాలేదని అంటున్నారు. దానికి ఎంతవరకు కరెక్ట్? మీకు తెలుసు, మేము చూస్తుంటే లైన్ కట్టేది బిల్ చిట్ల కోసం. ఒక్కరు కూడా ఇప్పుడు లైన్ కట్టకుండా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చింది, బస్సు ఫ్రీగా ఇచ్చింది. సన్నబియ్యం మేము చెప్పకుండా కూడా సన్నబియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. గత 10 సంవత్సరాలు మేము రేషన్ కార్డు ఇచ్చినాం. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే మేము చెప్పని కూడా చేసినాం. మూడు నెలల్లో మేము వాటర్ ఇస్తామంటే, చెన్నూరు రిజర్వర్ పూర్తి చేస్తామని, నీళ్ళు ఇస్తామంటే మా యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు వారి సొంత నిధులతోటి మా లక్ష్మక్కపల్లి ఎర్రకుంటలకు నీళ్లు తేవడం జరిగింది. వాళ్ళ సొంత పైసలు, సొంత డబ్బులతో. ఇప్పుడు కాంగ్రెస్ బతుకమ్మ చీరల పంపిణీ పొదుపు సంఘానికే తప్ప వేరే వాళ్ళకి ఇస్తలేరని ఎంతవరకు కరెక్ట్? అది బీఆర్ఎస్ చేసే కుట్ర. ప్రతి ఒక్కరికి చీర వస్తుంది, ముసలిళ్ళకి ఇస్తలేరు, పొదుపులు ఉంటేనే ఇస్తారట. అది కాదు. మీకు కూడా తెలుసు. 1 కోటి చీరలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరికి చీర ఇస్తామన్నారు. అది వాళ్ళు చేసేది ఆరోపణ తప్పు. ఇప్పుడు చంద్రకళ గారు కాంగ్రెస్కు ఊరుకు అభ్యర్థిగా నిలబడ్డారు. వారు ప్రజాసేవ ఎలా చేయబోతున్నారు ఊరికి? వారు ఒక్క పని కూడా బీఆర్ఎస్ చేసినవి